అబ్బాయి ఏదో బాగున్నట్టుంది, జైంట్ వీల్లో హాయిగా రిలాక్స్ అయినట్టు కూర్చోవచ్చు. ఇది అందుకే ఇచ్చినట్టున్నావు, కాకపోతే పడిపోతామేమో అని ఇచ్చారు. కానీ మనం ఇక్కడ కూర్చున్నాం, మనం ఎందుకు పడతాం? ఆహా, ఎంత బాగుంది. ఏం చేస్తున్నారు సార్? రిలాక్స్ అవుతున్నా సార్. రిలాక్స్ అవ్వడానికి కదా అక్కడ పెట్టింది. అది ఏం పెట్టారు సార్? అది ఒక జిమ్లో ఒక ఎక్విప్మెంట్, అర్థమైందా? ఓకే సార్. లేక ఒకసారి చూపిస్తా. ఏం చూపిస్తారు సార్? ఎలా చేయాలో చూపిస్తా. ఓకే సార్, చూపించండి సార్. నీకు అన్ని అనుమానాలే. నాకేం అనుమానం లేదు సార్. అనుమానం పడ్డం నేనేమన్నా నీ లవ్వా, నీ పెళ్ళన్నా? కాదు, నా ట్రైనర్. ఓకే సార్. ఓకే, నేను నీ ట్రైనర్ని, నువ్వు నా శిష్యురాలి. అవును సార్. ఓకే, ఇలా వచ్చి కూర్చో. కూర్చోవాలా సార్? కూర్చోండి. కూర్చుంటే మరి మీకు ఏమన్నా నలిగిపోద్దేమో. నాకేమి నలగదు. ఇలాంటి వాళ్ళు చాలా సార్ కరెక్ట్ గా కూర్చోలేదు సార్, నేను పడిపోతాను. పర్లేదు, ఓకేనా? ఇలా అక్కడ పట్టుకోవద్దు. నేను ఎక్కడ పట్టుకోవాలి నేను చూపిస్తా. నేను లేపుతాను, చూడండి. ఓకేనా? ఇలా లేపాలి. ఓకే. ఏంటి సార్ ఇది? ఏదో గుచ్చుకుంటాను సార్ మీరు. ఏం గుచ్చుకుంటాను సార్? చూడండి, నాకేం తెలుసు. మీరు 2 సార్లు లేపారు, గుచ్చుకుంటాను. నాకు ఇది తాళం అనుకుంటా. తాళమా? నేను ఇంకేదో గుచ్చుకుందేమో అనుకున్నా సార్. ఇలా సార్ ఇది వస్తుందా సార్ నాకు చేయడం? అయితే కరెక్ట్ గా చేయండి. మీరు చేసినట్టుగా చేస్తా సార్. కరెక్ట్ గా చేయండి. చూడండి, ఇలాగేనా సార్? ఇలాగే కదా? అలాగే లేపండి, స్ట్రైట్. సార్ నేను గట్టిగా లేపాలి. చాలా నొప్పి వచ్చేస్తుంది బాబు. మీరు ఇలా తోడుగా ఉన్నాడు సార్, బాగుంది నాకు. మీరు నేను ఇద్దరం లేపుతుంటే బాగుంది సార్. నేను ఒక్కరిదంటే కష్టంగా ఉంది. ఓకే సార్, బాగుంది సార్. ప్రతిసారి లేపడానికి నేను ఉండండి సార్. మీరు బాగా నేర్చుకోవాలి. మీరు బాగా లేపడం వచ్చు అనుకుంటా కదా. మీరు నాకు లేపండి సార్, ప్లీజ్ సార్. సరే, ఓకే.